జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బోరబండలోని సైట్ 3లో ఇవాళ ప్రచారానికి రానున్నారు. అయితే ప్రచారానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన ధర్నా చేస్తున్నారు. ప్రచారానికి ముందు పర్మిషన్ ఇచ్చి ఎందుకు ఇవ్వలేదని మనతో మాట్లాడడానికి ఉన్నారు బీజేపీ రాష్ట్ర నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి. సో పర్మిషన్ ఆల్రెడీ ముందు ఉందని చెప్పి ప్రచారం అంతా అయింది, మళ్ళీ పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఇప్పుడు ప్రచారం కోసం మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. మా యొక్క కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ యొక్క రోడ్ షోలు ఉంటున్నాయి, మా ఎంపీలు ఎమ్మెల్యేలు అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా నేను చెప్పడం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కావాలని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఇక్కడి బండి సంజయ్ గారు రావద్దు, సభ జరగొద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఈ యొక్క సభను క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బోరబండలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారు రావాలి. మరి ఇక్కడ నిజంగా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ రాకముందుకు అధికారంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి ఇది విశ్వనగరం అని చెప్పిండ్రు. ఇదే కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఈరోజు అన్ని తిరుగుతున్నారు కదా, రోడ్ షోలు కాదు, మీరు గల్లీ గల్లీ తిరగండి. ఇక్కడ వచ్చినటువంటి కంపు వాసనలు ఇక్కడికి వచ్చి ఒక గంట కూడా మేము ఉండలేమంటున్నారు. మరి ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు ఏ విధంగా ఉంటారు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా నిన్నమన్నా మరి రోడ్ షోలు చేసుకున్నావు కదా, నీ రోడ్ షోలకు లేని ఆటంకాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు వస్తే నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రేవంత్ గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా, మరి మీ దగ్గర కూడా మున్సిపల్ శాఖ మంత్రి ఉంది, 2 సంవత్సరాలు అయింది. ఈ బోరబండ బస్తీలు జూబ్లీహిల్స్ అనేదే ఈరోజు పూర్తిగా మరి బస్తీలతోటి రోడ్ల మీద ఈరోజు మోరీలు వాడుతూ ఉన్నాయి. ఒక దీనమైన దుస్థితిలో ఇక్కడ ప్రజలు బతుకుతూ ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ గారు ఇక్కడికి వస్తుంటే రానియకూడదని చెప్పేసి ఇవాళ వీళ్ళు మీకు పర్మిషన్ లేదని చెప్పేసి బెదిరిస్తున్నారు, పోలీసులను పంపించి బెదిరిస్తున్నారు. అయినా మేము బెదరము, ఇక్కడ సభ జరుగుతుంది, సంజయ్ గారు వస్తూ ఉన్నారు, మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు. ఇక్కడ ప్రజలందరూ కూడా సాయంత్రం మరి ఇక్కడ జరిగేటువంటి 5 గంటలు జరిగే ఈ సభకు వేలాది మంది రావాలని చెప్పేసి ప్రజలు కూడా ఇంటింటికి మరి ఒక కాషాయ జెండాను పట్టుకొని మేము వస్తాం, మా సమస్యలు చెప్తాం, మేము బీజేపీకి మద్దతుగా ఉంటామని చెప్పేసి ఇవాళ ప్రజలు, ఇక్కడ ఉన్న బోరమండ ప్రజలందరూ కూడా ఆమె సిద్ధమై ఉన్నారు. బండి సంజయ్ మొదటిసారి ప్రచారం మనకి వస్తున్నట్టు, ఎందుకు మొదటిసారి ఆపడం అంటే పర్మిషన్ లేదని పోలీసులు ఎందుకు అడ్డుకునే పరిస్థితి? కావాలని చెప్పేసి ఇవాళ ఎంఐఎం యొక్క అభ్యర్థి, కాంగ్రెస్ యొక్క పార్టీ అభ్యర్థి. ఈరోజు ఎంఐఎం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఈ స్టీరింగ్లు నడిపేది మాత్రం ఎంఐఎం పార్టీ. ఈరోజు 3 పార్టీలు కలిసి ఈరోజు బీజేపీని నిలువరించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా అఫీజ్మెంట్ పాలసీలు చేస్తూ ఉన్నారు. మీరు చూశారు ఇక్కడ మొన్ననే మరి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల కోసం ఒక శాఖనే తీసుకొని వచ్చారు. కోడ్ ఉన్నా కూడా మరి సంబంధం లేనటువంటి వ్యక్తిని, ఇవాళ గెలవని వ్యక్తిని తీసుకొని వచ్చేసి మంత్రిని చేశారు. అయినా ఇలా ప్రజలు ఓటేస్తలేరని చెప్పేసి నిన్న మొన్నటి వరకు వెనకాల ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రోడ్ షోలో మరి నేరుగా వాళ్ళ ఎమ్మెల్యేలను పంపించారు. మరి బహుశా ఇవాళను రేపో మరి ఈ యొక్క అసౌద్దీన్, ఓవైసీలు ఇద్దరు దిగుతారేమో, దిగి ఇప్పటికే భయపెట్టిస్తూ ఉన్నారు. నిన్న కూడా చూసాం మరి నడి రోడ్లో మరి మిట్ట మధ్యాహ్నం ఇక్కడ జరుగుతున్నటువంటి స్టాంపింగ్లు, ప్రజల మీద ఏదైతే పొడిచి నిన్న చేసినటువంటి వ్యవహారం ఘటన చూస్తూ ఉన్నారు. ఒకవైపు తుపాకుల సంస్కృతి తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ యొక్క లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా ఎంఐఎం కంట్రోల్కి వెళ్ళిపోతూ ఉంది. మరి ఈ ముగ్గురు కూడా బండి సంజయ్ గారి యొక్క ఈ యొక్క పబ్లిక్ రోడ్ షో ద్వారా మరి ప్రజలకు మెసేజ్ పోతుంది, ఇంకా ప్రజల్లో ఒక ఆగ్రహం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది అని చెప్పేసి దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఏం చేసినా దీపక్ రెడ్డి బీజేపీ యొక్క అభ్యర్థి యొక్క విజయాన్ని ఆపలేరని చెప్పేసి ఈ 3 పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండలోని సైట్ 3లో ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారం నిర్వహించున్నారు. అయితే ఈ ప్రచారానికి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్పడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నేత బాలచందర్. అనుమతి లేదు అనడం అవాస్తవం అండి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైనా కానీ ఏ ప్రచారంలో పెద్ద నాయకులు వస్తుంటే వారికి మేము ముందుగానే ప్రియర్గా అనుమతులు తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ తెలిసిన విషయం, అన్ని రంగాల్లో కూడా ఇట్లానే జరుగుతుంది. ఈరోజు కూడా బండి సంజయ్ గారి ప్రోగ్రామ్కి ఈరోజు సాయంత్రం జరిగినటువంటి రోడ్ షో కూడా మాకు అధికారులు
పర్మిషన్ ఇచ్చినారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం. అనివార్య కారణాల వల్ల మీ బండి సంజయ్ గారికి ఇక్కడికి వస్తే ఉద్రేక వాతావరణం నిర్మాణం అవుతుందని పోలీసు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇది ఎంతవరకు సహేతుకమని అడుగుతున్నారు. భారత సహాయ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తుంటే ఈ బోరుబండలో చేసినటువంటి అభివృద్ధి పథకాలని ఏం చేసినారు అని అడగడానికి వేలెత్తి చూపెట్టడానికి వస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఉద్రేకంగా మీరు మత ఛాందసవాదులుగా ఈరోజు అజరుద్దీన్ని దొడ్డిదారిలా మంత్రిగా చేసి ఆయనకి ఒకవేళ మీరు అంత మీ పార్టీ పైన అంత చిత్తశుద్ధి చేస్తే మీరు చేసిన అభివృద్ధి కనుక నిజమైన ఉంటే మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు హామీ పథకాలు అన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటే మీరు రిఫరెండర్గా ఇక్కడ అజరుద్దీన్ని క్యాండిడేట్గా పెట్టి గెలిపించి ఆయనకు మంత్రి పదవి కొట్టించింది ప్రజలు. అప్పుడు మిమ్మల్ని మొన్న మీరు మాట్లాడినటువంటి భాష మేము కూడా మాట్లాడద్దు. ప్రజలు మిమ్మల్ని ముడ్డు మీద అనేటోళ్ళో మరి ఇంకేం చేసేటోళ్ళో అప్పుడు తెలిసేది. కానీ ఈరోజు మీరు దొడ్డిదారిన ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టేసి ఇక్కడికి కేంద్ర మంత్రి గారు వస్తుంటే మీరు అడ్డుకోవడం అనేది ఎంతవరకు సమాజం. గత పాలకులు కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే 10 సంవత్సరాలు ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కూడా హోమ్ మినిస్టర్ మీరు ముఖ్యమంత్రిగా మీరే పక్కన పెట్టుకున్నారు. ఈ 12 సంవత్సరాల్లో ఆయన 10 సంవత్సరాల్లో ఈ బోర్బండకు చేసినటువంటి అతిగతి ఏం లేదు. ఒక తట్టెడు బండ ప్రతి బస్సులో వెళ్ళినా చూసినా కానీ అక్కడ రోడ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా రోడ్ల మీదుగా వెళ్తూ ఉంటుంది. రోడ్లు నిర్మాణంగా జూబ్లీహిల్స్ పేరుకే ఇది ఒక జూబ్లీహిల్స్ అంటే ఈ 119 నియోజకవర్గాల్లో ప్రజలు ఏమంటారంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఒక అధునాతనమైనటువంటి మోడల్ నియోజకవర్గం. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు నివసిస్తారు. గల్లీలలో బస్తీలలో కానీ చాలా మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉంటాయి అనేసి అనుకుంటాం. కానీ ఇక్కడ మేము ప్రచారం చేసిన సందర్భాన్ని చూస్తే ప్రతి బస్సులో కూడా ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వెల్లబుస్తున్నారంటే అది మేము కళ్ళలా చూడలేకపోతున్నాం. ఇంత నగరం నడిబడిలో ఉండేసి 119 నియోజకవర్గాల్లో ఆదర్శంగా ఉండాల్సిన నియోజకవర్గం ఇంత దయనీయ స్థితిలో ఎందుకుంది? పాలకుల నిర్లక్ష్యం. ఇది ముస్లిం అఫీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇక్కడ రౌడీ రాజకీయం మాఫియా రాజకీయమే ఇక్కడ బోరబండలో నడుస్తుంది తప్ప ప్రజలు చేత రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పరిపాలన జరగట్లేదు అనేది తేటతెల్లమవుతుంది. ఈరోజు కూడా అదే మన బండి సంజయ్ అన్న గారు ప్రజలకు చెప్పి వాళ్ళని చైతన్యపరచడానికి ఇక్కడికి వస్తుంటే మీరు అడ్డుకోవడం అనేది ఎంతవరకు సహజం అనేసి అక్కడ ఉన్నట్టు ప్రజలు కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఒక నాయకుడిని ఇక్కడ ప్రజల చైతన్యాన్ని పరచడానికి వస్తుంటే ఎప్పుడైనా ఎన్నికల్లో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, కేటీఆర్ గారు వచ్చినారు. వాళ్ళ ప్రచారంలో మేము ఏం చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పడానికే కదా వచ్చింది, ప్రజలకు చైతన్యం చేయడానికే కదా వాళ్ళు వచ్చింది. మేము అధికారంలో ఇక్కడికి వస్తే ఏం చేస్తాం? మేము ఇక్కడ బండి సంజయ్ గారు కూడా రావడం ఏంటంటే మేము అధికారంలో వస్తే కేంద్ర మంత్రిగా ఇక్కడ ఈ స్థానిక పార్లమెంట్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ దీపక్ రెడ్డి గారు గెలిస్తే కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ బోరబండని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మేము ఇక్కడ ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం అనిపిస్తున్నాయో ఇక్కడ ఉన్న ప్రజలకు అందజేయడానికి అని చెప్పడానికని ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు మీకు ఇంత దమన? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం అంటే పోలీసులు కానీ పోలీసులు పర్మిషన్ లేదని చెప్పడం అంటే ఎందుకు పరిస్థితి? ఇప్పుడు చూసినారు మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ బండి సంజయ్ ఉన్నటువంటి సమయంలో యూత్ కానీ ఆయన వాగ్దాటి వల్ల కానీ ప్రజలు అత్యంత చైతన్యవంతులై ప్రజలు ఆ కోణంలో ఆలోచన చేస్తారు అన్న ఉద్దేశంతో ఎక్కడ ఇప్పుడు ట్రయాంగిల్ పోటీ ఉంది. ఈ బండి సంజయ్ గారు వస్తే ఆ 22% ఏదైనా భారతీయ జనతా పార్టీకి మెరుగ్గాలి. ఇప్పుడే మేము విజయ పంతాలో నడుస్తున్నాం. జనాలు ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ లేదు అనుకున్నది ఈ నియోజకవర్గంలో ఎక్కడో అధమ స్థానంలో ఉన్నటువంటిది ఇప్పుడు ఏకంగా ప్రథమ స్థానానికి ఎట్లా వెళ్ళింది. ఇంకా బండి సంజయ్ వస్తే మమ్మల్ని ఈ దాంట్లో మాకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. దాన్ని కాపాడుకోవడానికి ఈరోజు బండి సంజయ్ని సాకుగా మేము ఇక్కడికి రానియము అనేసి చెప్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడికి బండి సంజయ్ గారు వస్తారు. బోరబండలో బండి సంజయ్ గారి రోడ్ షో అనేది జరిగి తీరుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఇప్పుడు ఈ రోడ్ సంజయ్ సైట్ 3 నుంచి ఇక్కడి నుంచి కొంచెం ముందు వరకు వెళ్ళేసి రోడ్ షో చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ 10,000 జనాభాతో మా వాళ్ళందరూ కూడా కార్యశక్తుల్లో ఉన్నారు, కార్యశాలలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జన సమీకరణలో ఉన్నారు. ఇంటింటికి వెళ్ళేసి కరపత్రం ఇచ్చి ఇక్కడికి బండి సంజయ్ గారు వస్తున్నారంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడ రావడానికి సంసిద్ధత తెలియజేస్తున్నారు. మొత్తం ఈ బోరబండ అంతా ఓన్లీ సైడ్ 3 వరకు ఉంటుంది? లేదు, బోరబండ మొత్తం చూడండి. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు వస్తున్నారంటే నాకు తెలిసి బోరబండ డివిజన్ మొత్తం కూడా కదిలి వస్తుంది ఇక్కడికి. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని శ్రేణులు అన్ని వర్గాలు బండి సంజయ్ అంటే ఒక ఉత్తేజమైన ఉన్నటువంటి నాయకుడు. ఆయన భాషతాన్ని వినడానికి ఆయన వక్తగా ఓ మంచి ఉంది. ఆయన ఇక్కడికి వస్తే హిందువులందరూ కూడా ఏకటీతం అవుతారు అని సంఘటితం అవుతారు, సమీకరణ జరుగుతుంది అనేసే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.